వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రభాత. ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే సార్, గవర్నమెంట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తుంది. దానివల్ల స్టూడెంట్స్కి ఎంతవరకు లాభం ఉంది, ఒకవేళ ఏదైనా నష్టం ఉందా? ఇది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు అండి, మనకి 2004 తర్వాత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ డబ్బులు పెట్టి పెద్ద చదువులు చదువుకోలేరు కాబట్టి చదువు అనేది అందరికీ అందుబాటులోకి తేవాలి, అందరికీ అది చదువుకోవడానికి అవకాశం కల్పించాలి, మనీ అనేది అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతో, ఒక చాలా మంచి ఉద్దేశంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత చాలా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అని లేకపోతే ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ టైంలో ఆయన తీసుకొచ్చారు. అంటే మోర్ పబ్లిక్ స్కీమ్స్ అనుకోండి ఇవన్నీ కూడా. ఇది వచ్చింది చాలా మంచి ఉద్దేశంతో వచ్చింది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చేసుకున్నారు. ఎన్నో వేల మందికి, లక్షల మందికి చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం వచ్చిందో జరిగిన మిస్టేక్ ఏంటంటే కాలేజెస్ కూడా పుట్టగొడుగుల్లాగా వచ్చేసినాయి. అవును సార్. ఎందుకంటే ఎలాగ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు చూసుకున్న 200 పైన ఉన్నాయి, తెలంగాణలో కూడా 200 ఉన్నాయి, ఓవర్లో చూస్తే 400-500 కాలేజీలు ఉంటాయంటే కొన్ని మూసేశారు. మధ్యకాలంలో మూసేశారు కొన్ని. అదర్వైజ్ మీకు 500 కాలేజెస్ వరకు వచ్చినాయి. ఇది కాలేజీలు ఎప్పుడైతే పెరిగినాయో చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఇంకొకరు కానీ ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి కాలేజీలు పెరిగినాయి కాబట్టి 1,00,000 వచ్చినా, ఎంసెట్లో ర్యాంకు 1,50,000 వచ్చినా కూడా ఫీజుతో పని లేదు కదా అని చెప్పేసి జాయిన్ అయిపోయారు. సేమ్ లాజిక్ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్న పథకం లాగా కనీసం పథకం గురించిన పిల్లలు వస్తారా చదువుతారని, అది నిర్బంధ విద్యా చట్టం, అది విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకి ఆ విధంగా అట్రాక్ట్ చేయడం మంచిది. అది సక్సెస్ఫుల్ స్కీమ్, అది మంచిది. అది కనీసం భోజనం కానీ వస్తారు. చాలామంది పనికి వెళ్తున్నారు భోజనం లేక. ఇట్స్ ఎ గుడ్ స్కీమ్, సోషల్ స్కీమ్. అది ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు తప్ప అదర్వైజ్ స్కీమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఒక మెచ్యూరిటీ వచ్చినటువంటి పిల్లలకి కాలేజీలు పెంచడం ద్వారా, ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ద్వారా ఓవరాల్గా సిస్టమ్కి మంచి జరిగిందా నష్టం జరిగిందా అంటే ఒక 25% ఆఫ్ ది పీపుల్కి మాత్రం మంచి జరిగింది, 75% ఆఫ్ ది పీపుల్కి నష్టం జరిగింది. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఫీజు కట్టాడో గవర్నమెంట్, మీకు కట్టినటువంటి ఫీజుకి ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఒక అకౌంటబిలిటీ కానీ ఎవ్వడూ లేడు. నువ్వు చదివితే చదువు, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. ఈరోజు కూడా ఎంసెట్ కాలేజెస్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకునే విద్యార్థుల్లో 40-45%, 50% దాకా కూడా కొన్ని కాలేజీల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కువ కాదండి, ఫెయిల్ అయిపోతున్నారు. ఓకే. అది చిన్న నెంబర్ కాదు, 40% ఉందంటే పెద్ద నెంబర్. అది ఫెయిల్ అయిపోతున్నారు అంటే మరి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది, ప్రజల పన్నుల డబ్బులు ఎందుకు కడుతున్నారో తెలియదు. దీనికి గవర్నమెంట్ ఏం చేసి ఉండవలసింది అంటే, ఒక విద్యార్థికి సీట్ వచ్చింది, చదువుకోవాలి, గవర్నమెంట్ భరోసా ఇచ్చి బ్యాంకుకి ఒరే నువ్వు లోన్ ఇవ్వరా అని చెప్పాలి. అడిగి ఏమని, పిల్లవాడికి లోన్ ఇవి, వాడు షూరిటీ పెట్టడు, సెక్యూరిటీ పెట్టడు, గవర్నమెంట్ నేను ఇస్తున్నాను కానీ వాడి దగ్గర వెనక్కి వసూలు చేయి. కాకుండా గాలికి వదిలేసినట్టుగా వీళ్ళందరికీ వేల మందికి చెత్తా చెదారం, ర్యాంక్ రానోడికి, ర్యాంక్ వచ్చినోడికి ఇష్టం వచ్చినట్టుగా కాలేజీల్లో సీట్లు ఇచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తే, రకరకాల దొంగ సర్టిఫికేట్ పెట్టి ఆగి పెట్టి తీసేసుకుంటే, వీళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు గాలికి తిరిగి ఫెయిల్ అయిపోతే
వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అని చెప్పుకుని ఇంజనీరింగ్ అనే పదానికి వాల్యూ లేకుండా అయిపోయి జాబులు లేక మళ్ళీ ఇంట్లో ఇళ్ళే బర్డెన్ అయిపోయారు పేరెంట్స్కి. అవును సార్. ఆడు ఇంకో పనికి వెళ్తే బతుకుతాడు, ఏ కార్పెంటర్ పనుకో లేదా ఇంకో పనుకో. ఇంజనీరింగ్ అనే పదానికే అసలు వాల్యూ లేకుండా చేసేసిందండి ఈ స్కీమ్. ఫీజు రియంబర్స్మెంట్ అంటూ లేకపోతే అర్హత లేని క్వాలిటీ లేని విద్యార్థులు ఎవరో కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఉండకపోదు. ఎస్ సార్. సీట్లు ఎక్కువ ఉన్నాయి కదండి, మీరు జాయిన్ అయ్యారు. అవును సార్. 1,00,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది కదా, 1,50,000 వచ్చిన సీట్ వచ్చింది కదా, ఏ సీటు రాకుండా 1,00,000 డబ్బులు కడితే సీట్ ఇచ్చారు కదా. మరి ఇన్ని కాలేజీలు పెరగడం వల్లే కదా మొత్తం భారతదేశానికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది. అవును సార్. 14 లక్షల మంది ఇంజనీర్లు తయారు చేసి రోడ్డు మీద వదిలేస్తుంది కదా, కనీసం 10% పీపుల్ కూడా జాబులు రావట్లేదు. మరి మిగిలిన వాళ్ళు తయారు చేయడానికి బాధ్యత ఇండైరెక్ట్గా గవర్నమెంట్ది కాదా అని అడిగితే గవర్నమెంట్దే. అవును సార్. నేనేమంటానంటే లేని విద్యార్థికి సహాయం చేయాలి గవర్నమెంట్ అంటే 100% చేయాలి. అది చెక్ చేయాలి, నిజంగా దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెటా ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెటా, నిజంగా లేనోడా ఉన్నాడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నావు, నేను చదివించిన తర్వాత డబ్బులు వెనక్కి కట్టు, మరి బ్యాంక్కి గవర్నమెంట్కి వెనక్కి కట్టు. ఇప్పుడు లేదండి నీకు డబ్బులు, చదివించింది కట్టు వెనక్కి అంటే మీరు అనొచ్చు, సార్ మరి ఐఐటీలోనూ లేకపోతే ఇంకో గవర్నమెంట్ కాలేజీలో కూడా పిల్లలు చదువుతున్నారు కదా, మరి వాడు వెనక్కి కట్టట్లేదు కదా, మరి వీడెందుకు వెనక్కి కట్టాలంటే వీడికి ఇది ప్రైవేట్ కాలేజీ, మెరిట్తో వచ్చినాడు కాదు వీడు, అవును సార్. 1,00,000 ర్యాంక్తో వచ్చినాడు వీడు. లోను రాదు కాబట్టి లోన్ ఇప్పించు, తర్వాత డబ్బులు కడతాడు. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. గవర్నమెంట్ కాలేజీలో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు, ఎగ్జామ్ రాస్తారు, వస్తారు, చదువుతారు. అవును సార్. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది రాలే. ప్రైవేట్ కాలేజెస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రాబ్లమే రాదు కదా. ఎస్ సార్. 40% ఫెయిల్ అయిపోవడం గురించి ఎవడో మాట్లాడితే సతీష్ గారు ఏంటి సార్ అలా ఎగ్రెస్ట్గా మాట్లాడుతున్నారు. లేనోళ్ళు చదువుకోవద్దా, గవర్నమెంట్ ఇస్తే తప్పేంటిది అంటే, మరి అవకాశం ఇచ్చింది నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు, దానికేం చెప్పారు సార్. ఫ్యాకల్టీ లేరు, సరైన కాలేజీలు లేవు, చెత్త కాలేజీకి పర్మిషన్ ఇచ్చారు, చెత్త ఫ్యాకల్టీ ఉన్నారని మీరే చెప్తున్నారు కదా సార్. మరి ఆ కాలేజీలో చదివితే మాకు చదివేందుకు వస్తుంది, మేము ఫెయిల్ అవ్వమా అని క్వశ్చన్. దానికి రీజన్ ఏంటి, ఈ గవర్నమెంట్ చేసిన అదో పని. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టి ఒక్కొక్క కాలేజీకి 40,000 50,000 ఫీజు ఇస్తానని చెప్పింది. గాయత్రి కాలేజీలో ఒక ఆయన ఉంటాడు రాజు గారు అని, ఓకే. రామరాజు గారు, పెద్ద ఆయన 8 years ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు కలిసాను ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు. ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ అని ఇదే మాట చెప్పాడు నాతో. సతీష్ గారు గవర్నమెంట్ ఏమో తగ్గించింది ఫీజు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 50,000 1,00,000 వాట్ ఎవర్ ద ఫీజు మాకు వస్తుంది. మీరు చెప్పండి సతీష్ గారు, మీకు తెలుసు కదా ఎడ్యుకేషన్కి సంబంధించి ఫ్యాకల్టీకి ఎంత జీతాలు ఇస్తే నాకు వచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలను. ఎవడన్నా 50,000 60,000 70,000 తీసుకుని ఏదో ఎల్కేజీకి 2 లక్షలు తీసుకుంటున్నారు కదా. అవును సార్. డబ్బులు ఎక్కువ తీసుకోమని మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నన్ను అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. పక్కనట్టండి, ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో కాలేజ్ యొక్క ఫీజులను రిస్ట్రిక్ట్ చేశారు. వాడు ఏమన్నా సరదాగా ఫ్రీగా ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ ఐఐటి అన్ఐటి ఏంటి వాడు ఫ్రీగా చెప్పడానికి, అది ప్రైవేట్ కాలేజీ. నేను క్లియర్గా బైఫర్గేట్ చేస్తున్నా, గవర్నమెంట్ కాలేజీ వేరు, ప్రైవేట్ కాలేజీ వేరు. గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది, ప్రైవేట్ కాలేజీకి ఎవరిస్తాడు ఫండింగ్, వాడు ఓన్ కాలేజ్. అది నేను రన్ చేస్తున్నాను గాయత్రి కాలేజీని, నేను సిద్ధార్థ కాలేజీని రన్ చేస్తున్నాను, లేకపోతే నేను ఇంకోటి కాలేజ్ ఏదో ఎస్ఆర్కేఆర్ భీమవరం కాలేజీని రన్ చేస్తున్నాను, ఇంకో కాలేజీని రన్ చేస్తున్నాను, నాకు డబ్బులు ఆడు ఇస్తాడని అడిగాడు. గవర్నమెంట్ ఏమవట్లేదే, నాకు ఇచ్చి 40,000 స్టూడెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులో నేను ఫ్యాకల్టీకి 30,000 20,000 కంటే ఎక్కువ ఇవ్వగలనా. బీటెక్ వాళ్ళనే పెట్టుకుంటాను, పిహెచ్డీ వాళ్ళు మీరు చెప్పిన పిహెచ్డీ వాళ్ళు వీడియోలో చెప్పినట్టుగా పిహెచ్డీ వాళ్ళు కావాలి, ఫ్యాకల్టీ కావాలని చెప్పి మీరే చెప్తున్నారు కదా. వాడికి ఇవ్వాలంటే నెలకు 3 లక్షల జీతం ఇవ్వాలి. 3 లక్షల జీతంగా నేను ఇచ్చినట్లయితే, మీరు చెప్పిన ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోని మెయింటైన్ చేసినట్లయితే, మీరు ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్లో ఉన్న 50,000 60,000తో మీరు రన్ చేయగలరా, మీరు చెప్పండి అని అడిగండి నన్ను. కరెక్ట్, అది ఇట్స్ వ్యాలిడ్ క్వశ్చన్. మరి అగైన్ గవర్నమెంట్ చేసిన తప్పేది. ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టినోడు ఏం చేయాలి, బుర్రనోడు అయితే ఫీజు ఎక్కువ డబ్బులు ఇచ్చి, ప్రైవేట్ కాలేజీ కదా అది, ఇచ్చి ఫ్యాకల్టీ ఉన్నారు లేదు ఎన్ష్యూర్ చేయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇదే క్వశ్చన్ అడిగితే ఏం చెప్తుంది, ఒక మినిస్టర్ అడిగితే ఏం చెప్పాడు, మేము ఇచ్చేది 50,000 కదా, మేము ఇచ్చేది 50,000 కదా, దానికి వాడిని ఫ్యాకల్టీ చెకింగ్ చేయమని చెప్తారు సతీష్ గారు. మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఫ్యాకల్టీ చెక్ చేస్తే ఎవరికి పిహెచ్డీ కూడా ఉండాలని మీరు చెప్తారు. అసలు అంతమంది పిహెచ్డీ వాళ్ళు ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నారా? సరే ప్రొడ్యూస్ అయ్యారు, లేదా ఏదో మంచి పెట్టుకుందాం అనుకుంటే 2 లక్షలు 3 లక్షలు జీతం ఇవ్వాలి కదా. అన్ని జీతాలు నేను ఇచ్చి 50,000తో
అవుతుందని చెప్పి నన్ను క్వశ్చన్ ఎత్తి నేనేమో సమాధానం చెప్పాలని ఒక మినిస్టర్ అడిగాడు నన్ను. మీకు తెలియదే సార్ మీరు ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో? ఈ ఫీజు రియంబర్స్మెంట్తోనే నేను ఇంత ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ అంత గుడ్ ఫ్యాకల్టీ నేను మెయింటైన్ చేయగలనా? మరి నేను ప్రైవేట్ ఉండి కదా, నాకు లాభాలు కావాలి కదా, నేను బతకాలి కదా, మీరు చెప్పినట్టుగా కుదురుద్దా అని అడిగితే నా దగ్గర సమాధానం ఏదైనా ఈడు చెప్పాడు మినిస్టర్. అడిగా ఓకే. సరే పోనీ కాదు ఆ దాంతోనే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి రా బాబు, ఏదో ట్రస్ట్ లాంటివి ఉన్నాయి కదా, ఏదైనా చేయండి రా బాబు అని అడిగితే సరే పోనీ చేద్దామని మేము అనుకున్నా. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్. పబ్లిక్ స్టేట్మెంట్ చెప్తుంది ఫీజు ఇస్తామని. ఆ డబ్బులేమో 2 ఏళ్ళకి ఏడాదికి ఇవ్వట్లేదు. రోడ్డు మీద ధర్నాలు చేసినా కూడా డబ్బులే లేవు మాకు. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో వచ్చినటువంటి డబ్బులు గవర్నమెంట్ మాకు ఇవ్వకపోతే మేము కాలేజెస్లో ఫ్యాకల్టీకి జీతాలు ఎలా ఇస్తాము? జీతాలు ఇవ్వకపోతే మీరే ధర్నా చేస్తున్నారు. ఫ్యాకల్టీ జీతాలు ఇవ్వట్లేదు మీరు నన్నే తిడుతున్నారు. ఇది ఒక విషయస్ సైకిల్. ఇది స్కీమే తప్పు, ఫీజు ఫిక్స్ చేయడం తప్పు, రీఎంబర్స్మెంట్ ఫీజు తప్పు, ఎక్కువ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం తప్పు, ఇచ్చిన తర్వాత ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చెక్ చేయకపోవడం గవర్నమెంట్ తప్పు, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేయకపోతే కాలేజీకి పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని జ్ఞానం గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అన్నది గవర్నమెంట్ తప్పు. ఈ పిల్లలు ఎవడో బుర్ర తక్కువ మార్కులు లేనోడు ర్యాంక్ లేనోడు కూడా ఇంజనీర్ అవ్వాలన్న కోరికతో ఆడికి ఎబిలిటీ లేనోడు కూడా ర్యాంకు లేనోడు కూడా ఫ్రీగా సీట్ వస్తుంది కదా అని జాయిన్ అయింది, ఆడు ఫెయిల్ అయిపోయి రోడ్డు మీద దేనికి పనికిరాకుండా తల్లిదండ్రులకు భారం అవడం ఇంకా తప్పు. లేకపోతే వేరే పని చేసి బతికేవాడాడు. అవును సార్. సరే ఈ మొత్తం ఈ సైకిల్లో కొంతమందికి బెనిఫిట్ అయ్యిందని అడిగితే 10% అయ్యింది నేను చెప్తున్నా. మరి 90% కావాలి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఒక స్కీమ్ గవర్నమెంట్ పెట్టినప్పుడు 100% సక్సెస్ఫుల్ అవ్వాలంటే దీనికి ఈ సైకిల్ మొత్తం విషయ సైకిల్కి అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎవడో. నువ్వు ఫెయిల్ అయిపోయి రోడ్డు మీద పోతున్నావు, గవర్నమెంట్ డబ్బులు కట్టింది నీ తరపు నుంచి, ఎవడో నాలాంటి ట్యాక్స్ కట్టావు ఇంకోటి ట్యాక్స్ కడితే నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఎవడ బాధ్యత వహిస్తాడు? నువ్వు పోరం బొక్ కింద ఉన్నావు, చదవకుండా ఫెయిల్ అయ్యో, మాస్టర్ లేని నువ్వు చెప్తున్నావు, ఈయన అడిగితే నాకు డబ్బులు తక్కువ నీడు చెప్తున్నాడు, వాడిని అడిగితే నాకు డబ్బులు రావట్లేదు నాడు చెప్తాడు. ఇది ఈ మొత్తం విషయ సైకిల్ ప్రతిదానికి కారణం ఉంది. అంటే ఇది సక్సెస్ఫుల్ మోడల్ అంటే దాన్ని జస్టిఫై చేయొచ్చు, ఫెయిల్యూర్ మోడల్ అన్నా కూడా జస్టిఫై చేయొచ్చు. దీనికి ఒక అతను ఏం చెప్పాడంటే నాకు, విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈవెన్ మల్లారెడ్డి కాలేజీలో తక్కువ ఫీజులు ఉన్నాయి కదా, క్వాలిటీ ఇవ్వలేకపోతున్నావు కదా, గవర్నమెంట్ తక్కువ ఇస్తుందని నువ్వే చెప్పావు కదా, నేను ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ చేసేసుకుని 1,00,000, 4 లక్షలు 3 లక్షల ఫీజు పెట్టుకుని క్వాలిటీ ఇస్తానని చెప్పారు. ఓకే. ఈ కేఎల్ యూనివర్సిటీ కానీ, విజ్ఞాన్ కానీ, గీతం కానీ, సోకాళ్ళు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ, ఇప్పుడు మల్లారెడ్డి ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ అయ్యి ఫీజు 4 లక్షలు దొబ్బి మళ్ళీ అక్కడ ఫ్యాకల్టీ ఉండదు. గవర్నమెంట్ ఏమో ఈ కాలేజీలో ఇన్స్పెక్షన్ చేస్తాక భయం, ఫీజు నువ్వు 50,000 ఇచ్చావు కదా ఫ్యాకల్టీ నేను ఎలా పెట్టాలని అడుగుతారని భయపడి వెళ్తారు గవర్నమెంట్. మరి ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ఈ కాలేజీలు ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీ చాలా కాలేజీలు పర్మిషన్ ఇచ్చి చెత్తాచెదరానికి ఏదైతే ఇచ్చి చేస్తున్నారో, మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫీజు గవర్నమెంట్ ఇవ్వదో స్టూడెంట్ కడుతున్నాడు. 4 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 3 లక్షలు 2 లక్షల ఫీజులు కట్టించినా కూడా ఫ్యాకల్టీ సేమ్, మరి క్వాలిటీ ఉండదు. 2,000 మందికి 1000 మందికి సీట్లు ఇస్తున్నారు. చూడండి తలనొప్పి చూడండి. పోనీ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని అంటే నాకేం చెప్పారు, సిద్ధార్థ వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లో మేము రన్ చేయలేకపోతున్నాం, మేము డీమ్డ్ యూనివర్సిటీ చేస్తున్నాం చేసేసారు, మొన్న కేఎల్ వాళ్ళు చేస్తారో చేశారు. సరే చేశారు, ఫీజు 4 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు, డొనేషన్లు తీసుకుంటున్నారు, బాగానే ఉంది. పోనీ క్వాలిటీ ఇస్తున్నారా? ఎవరు ఇవ్వకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ గవర్నమెంట్ చూడాలి కదా, చూడదు. దొంగ సర్టిఫికేట్లు, దొంగ కాగితాలు, జీతం 10,000 ఉంటుంది, మీకు 50,000 ఇచ్చినట్టు ఇస్తారు, మీకు వెనకాల మళ్ళీ క్యాష్ తీసేసుకుంటారు వెనక్కి. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేయరు, ల్యాబ్లు ఉండవు, మరి గవర్నమెంట్ తప్పది. డబ్బులు తక్కువ ఇచ్చినా క్వాలిటీ లేదు, స్టూడెంట్ దగ్గర ఎక్కువ వసూలు చేసినా క్వాలిటీ లేదు. ఇంకా కొద్ది గొప్ప ఇంకా గవర్నమెంట్ కాలేజీలు మెయింటైన్ చేయగలుగుతున్నాయి కాబట్టి కొంచెం కనీసం నిలబడ్డాం మనం. ఐఐఎమ్స్ కానీ, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ ఇండివిజువల్ బాడీస్ కాబట్టి కొంచెం ఇది ఉంటుంది కాబట్టి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే పరిస్థితి అండి. అట్లా డీమ్డ్ చేసినా అదే పరిస్థితి. ఇప్పుడు మెడికల్ కాలేజీ ఫీజు తక్కువ కట్టమంటున్నారో, మెడికల్ కాలేజీ నాకు ఉపయోగం లేదు అని చెప్పి మల్లారెడ్డి గారు ఏం చేశారు, డీమ్డ్ చేసి పడేశాడు మెడికల్. ఈసారి మామూలుగా ఉంటేనేమో 14 లక్షల ఫీజు బీ కేటగిరీ మెడిసిన్ ఎంబీబీఎస్ సీటు, కొన్ని ఫ్రీ సీట్లు ఇవ్వాలి మామూలుగా స్టేట్లో ఉన్న మెడికల్ కాలేజీలో. ఇప్పుడు మొత్తం డీమ్డ్ చేసి 5 లక్షలు 20 లక్షలు చేసాడు, అయిపోయింది. అర్థమైందా? సేమ్ కాలేజీ, సేమ్ స్టాఫ్, కనీసం బొర్ర ఉండదు గవర్నమెంట్కి. డీమ్డ్ ఇచ్చేసారు, డీమ్డ్ ఇస్తే ఏమైంది, మొత్తం అన్ని 5 లక్షల సీట్లు అయిపోయింది, 20 లక్షల సీట్లు మొత్తం కట్టాలి. ఫ్యాకల్టీ మారిందా, ల్యాబ్ మారిందా, స్టూడెంట్స్ మారలా, ఫెసిలిటీస్ మారలా, ఒకే సంవత్సరానికి ఒక 50-100 కోట్లు ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. ఏంటి మామూలు కాలేజీని డీమ్డ్ చేసేస్తే చేసిన తర్వాత దాని ఉపయోగం ఉంటుంది? ఏముండదు, మళ్ళీ ఆడ జేబులోకి వెళ్తాయి ఒక 100 కోట్లు. మరి గవర్నమెంట్ ఎందుకు ప్రైవేట్ ఇస్తుంది?
ఎందుకు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది, అసలు దాన్ని డీమ్డ్ ఎందుకు చేస్తుంది, డీమ్డ్ చేసిన తర్వాత అదే క్వాలిటీ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేవు. అంటే స్కీమ్ నిజంగా సక్సెస్ఫుల్ స్కీమ్ అయితే 10% 5% కూడా పనికి రాకుండా ఫెయిల్ అయిపోయి చెత్త చెదారాన్ని ప్రొడ్యూస్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు ఉన్నాయి? తెలంగాణలో ఒక కంప్యూటర్ సైన్స్ 70,000 మందిని బయటకు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఎంసెట్ కాలేజీలు, ఈ చెత్త చెదారం కాలేజీలు 70,000 మందిని బయటకు వస్తుంటే కనీసం గట్టిగా పట్టుమని 3,000 మంది కూడా కనీసం క్వాలిటీ ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళు లేరు. మరి ఇంత డబ్బు ఏమైపోతుంది? 100 కోట్లు ఖర్చు పెడుతుంది కదా ఫీజు రీయింబర్స్మెంట్ అని. దానికి అకౌంటబిలిటీ ఏది? స్టూడెంట్ని పేరెంట్ని అకౌంటబిలిటీ చేయాలి, అప్పుడే గవర్నమెంట్ ఇవ్వాలి అంటాను నేను. కాలేజీలు పెంచకూడదు, తగ్గించండి. అంత ఏమంటే తెలంగాణలో 70,000 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు ఇచ్చే అంత మార్కెట్ ఏమంది ఏంటి? ఎందుకు ఉంటుంది అంత మార్కెట్? లేదు కదా అంతా. అంటే మార్కెట్లో ఎంత అవసరమో అంతే సప్లై చేయాలి మీరు. సప్లై ఎక్కువ చేస్తే ఎట్లాగా? మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇచ్చి సప్లై చేస్తున్నారు కర్మకే కాదండి. నువ్వు జాబ్ ఇచ్చి పరిస్థితి లేదని నీకు తెలుసు, నువ్వు ఫీజు ఇవ్వడం ఎందుకు, రీయింబర్స్మెంట్ అండ్ ఫెయిల్ చేయడం ఎందుకు, దేనికి పనికి రాకుండా రోడ్డు మీద పెట్టడం ఎందుకు, పోనీ పాస్ అయిన తర్వాత కూడా క్వాలిటీ లేకుండా ఉండడం ఎందుకు, పాస్ అయిన తర్వాత ఆడికి ఉద్యోగం లేకుండా ఉండడం ఎందుకు, మళ్ళీ పౌరం పొగలుగా ఆడి తిరగడం ఎందుకు, మళ్ళీ ఆడికి ఉద్యోగాలు లేదని చెప్పి ఆడ ధర్నాలు చేయడం ఎందుకు, ఆడిని చూసి మళ్ళీ నువ్వు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఓట్లు అడిగి మళ్ళీ పదవులకు రావడం ఎందుకు, మళ్ళీ ఆళ్ళ చూపిస్తారు వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మళ్ళీ చూపించి మళ్ళీ ఓట్లు అడిగి మళ్ళీ పదవులకు వస్తారు వాళ్ళు. ఇదంతా సైకిల్ ఇది. మరి ఇది ప్లాన్గా జరుగుతుందా, ఇంటెన్షన్గా జరుగుతుందా అన్నది ఇంకా ప్రజలు అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కొన్ని షరతులతో ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. గవర్నమెంట్ 100% గవర్నమెంట్ బేర్ చేయవలసిందే, బికాజ్ స్టూడెంట్ మెరిట్లో వచ్చాడు. ఇది మెరిట్లో రాని చెత్త ఇదంతాను. 1,00,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుందా? అలా అసలు ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని కూడా ఇంజనీరింగ్ అవకాశాన్ని ఆశ కల్పించింది గవర్నమెంట్. అది తప్పు అంటాను నేను. వాళ్ళు లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. సతీష్ గారు అలా చెప్తాడు సార్, మేము చదువుకోవద్దు పేదవాళ్ళు అంటే, చదువుకోరా బాబు వద్దని చెప్పట్లేదు, కానీ చదివిన తర్వాత నీకు ఉద్యోగం ఏది? ఆ కాలేజీలో చదివితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది? నువ్వు ఫెయిల్ అయిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మరి ఇట్లన్నింటికి సమాధానం చెప్పాలి కదండి. అలాంటి గవర్నమెంట్ కాలేజీలో వాళ్ళు ఫెయిల్ అవ్వట్లేదంటే అది వేరే విషయం. అట్లీస్ట్ అటు రావడం అయినా మెరిట్తో వచ్చాడు కదా. అంతే కదా, మెరిట్తో వచ్చాడు. అంటే ప్రాబబ్లీ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఆన్ ప్రైవేట్ కాలేజెస్కి చేసినప్పుడు మెరిట్ ప్రాతిపదిక కాకుండా మీరు అందరికీ చదువు ఇవ్వాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అది మంచిది. కానీ క్వాలిటీ చదువు ఇవ్వలేనప్పుడు అందరికీ విద్యను అందిస్తాము అన్న దానికి మీనింగే లేదంటాను నేను అసలు. మీరు 200 కాలేజీలకి ఫీజు రీయింబర్స్మెంట్ 50,000 ఇచ్చి కంటే ఒక 50 కాలేజీగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఫీజు 3 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి ఫ్యాకల్టీని ఇన్ష్యూర్ చేసినట్లయితే కొంచెం మెరిట్ స్టూడెంట్స్ 50 కాలేజీలో చదువుతారు, వాళ్ళకే జాబ్లు వస్తాయి. మిగతా 150 కాలేజీలు ఎందుకు రోడ్డు పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్ప ఇవన్నీ? కాలేజీలు తగ్గించు, ఎక్కువ డబ్బులు, క్వాలిటీని ఇన్ష్యూర్ చేయి, ఫ్యాకల్టీని ఇన్ష్యూర్ చేయి, తప్పలేదు, వాళ్ళకి జాబ్లు వస్తాయి. ఇదంతా ఒక డైల్యూటెడ్ మెథడ్ లాగా ఏదో కొబ్బరికాయలు కొట్టడానికి లేకపోతే కాలేజీలు పెంచామని చెప్పుకోవడానికి పొలిటికల్గా తప్పంటే రీజనల్ పాపం ఇటు కాకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారు వాళ్ళని. స్టూడెంట్ తప్పే, పేరెంట్ తప్పే, గవర్నమెంట్ తప్పే. అంటే ఈ డిజైనే ఒక మంచి ఉద్దేశంతో చేశాడు పాపం ఆయన, కానీ అలా రన్ అవ్వట్లా. సో ప్రాబబ్లీ మేబీ ఏదైనా మాడిఫై చేస్తే ఈ స్కీమ్ని ఫ్యూచర్లో క్వాలిటీని ఇన్ష్యూర్ చేసేలాగా మాడిఫై చేస్తే డెఫినెట్గా ఇది మంచి స్కీమ్ అనేది అవుతుందండి ఫ్యూచర్లో. రైట్, థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.